హలో. హలో. సార్. నమస్తే మేడం, చెప్పండి. నమస్కారం అండి. సార్ ఎవరండి? మేము నాంపల్లి పిఎస్ నుంచి ఓకే. మాట్లాడుతున్నాం. సార్ ఇక్కడ ఒక కంప్లైంట్ రైజ్ చేశాను సార్ ఎస్ఆర్ నగర్లో. అది రిజాల్వ్ అవ్వలేదు. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అది మాట్లాడడానికి డీజీపీ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళేమో డిసిపి గారు ఉంటారు కదా వెజ్ అతను కలవన్నారు. అయితే నిన్న వస్తే పని అవ్వలేదు. ఆ సార్ లేరు, ఏదో వర్క్ వెళ్ళారు, బోనాల వర్క్ ఏదో ఉంది, 2 days రానన్నారు. నేను చెప్పాను మేడం అసలు ప్రాబ్లంగా ఉందండి, చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతున్నాను, ప్రాబ్లం అవుతున్నాను, బయట చాలా మంది ఆర్ఎంసీ ఇబ్బంది పెడుతున్నారు, ఈ కంప్లైంట్ పెట్టాను అక్కడ ఇంచుమించు చెప్పండి. మీకు ప్రాబ్లం ఎక్కడండి? ప్రాబ్లం ఎక్కడని కదా సార్, ఇక్కడికి వచ్చి ఒక సెలబ్రిటీ మీద నేను అయితే బిజినెస్ జర్నలిస్ట్గా మాట్లాడడం జరిగితే వాళ్ళు నన్ను ట్రబుల్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఆ విషయాన్ని నేను కంప్లైంట్ పెట్టాను అక్కడ ఎస్ఆర్ నగర్లో ప్రాబ్లం అయినప్పుడు ఎస్ఆర్ నగర్లో కంప్లైంట్ పెట్టినప్పుడు కంప్లైంట్ నెంబర్లో నా ఫోన్ నెంబర్ మీద రిజిస్టర్ చేయకుండా వేరే ఫోన్ నెంబర్ మీద రిజిస్టర్ చేసి నా నెంబర్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు నేను చెప్పేది మీరు వినట్లేదు. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కడ? అర్థం కాలే. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ డీసీపీ ఆఫీస్ అది చెప్పండి. డిసిపి ఆఫీస్ వెస్ట్ జోన్ సార్. నేను ఇప్పుడు వెస్ట్ జోన్లో ఉన్నాను. మీరు వెస్ట్ జోన్లో ఉన్నారా? డిసిపి వెస్ట్ జోన్ ఇక్కడ మన నాంపల్లి ఉంది కదా సార్, నాంపల్లి డిసిపి గారిది వెస్ట్ జోన్. మాట్లాడండి, కలవండి సార్ని. కలవండి అంటే సార్లు ఎవరున్నారు? అయితే సార్ లేకపోతే పనులను ఆపేస్తారు, అతను డిసిపి గారు అయితే అన్ని పనులు అయిపోతే అడిగారు. లేదండి పిఏ గారిని చూస్తారు. మరి పిఏ గారిని కలవనివ్వండి అని చెప్పా. అయితే పిఏ గారు లేరు, ఒక టైం పడుతుంది అన్నారు. అయితే వెయిట్ చేస్తానని కూర్చున్నా. ఎందుకంటే బయట నాకు షెల్టర్ లేకపోవడం ఇక్కడ కూర్చున్నప్పుడు మేడం నా ఫోన్లో కూడా లేదని ఛార్జింగ్, బయట షెల్టర్ లేకపోవడం వల్ల ఫోన్ ఛార్జింగ్ లేదు, ఇంపార్టెంట్ కాల్స్ అయినా నాకు రావచ్చు, 2 minutes ఛార్జింగ్ పెట్టుకుంటాను అని చెప్పి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అది కష్టమైన రిక్వెస్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటే లోపలికి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా గంటేస్తున్నారు వాళ్ళు నన్ను. అడిగితే ఏదో చెప్తున్నారు. అయితే మీకు ఏం కావాలి చెప్పండి, మీరు ఏం చెప్తే నాకు లోపల కూర్చోవడం ఇవ్వడానికి నా ఛాన్స్ ఇచ్చాను కూడా. అయితే లాగిన్ ఉంటుంది అంటే ఇప్పుడు చేసినంత లాగిన్ ఉంటుంది, లాగిన్లో కూర్చుంటారు. మీరు లాగిన్లో కూర్చోకూడదు, సార్ వచ్చాక రండి అన్నం కరెక్ట్ కాదు కదా. వెయిట్ చేస్తానని చెప్పి సార్ వచ్చే వరకు. మరి అది కూడా చెప్పాను, సార్ మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటారు, మాకు ఎలా తెలుస్తుంది వచ్చారో రాలేదు కూడా మాకు తెలియదు, మీరు లోపలనే మమ్మల్ని బయటికి పోమంటున్నారు, తర్వాత సార్ వచ్చి వెళ్ళిపోయారు అతను మాట నేస్తాడు, ఇది కరెక్ట్ కాదు కదా అని కూడా అడిగాను నేను. అయితే లేదు మీరు అసలు ఉండకూడదు, బయటకు వెళ్ళిపోండి అని లాగిన్లో నుంచి నన్ను బయటికి లాక్కొచ్చి మరి తోసేస్తారు అన్నమాట. అయితే ఇప్పుడు కంప్లైంట్ నాంపల్లికి పంపించారండి. అది జరిగింది అక్కడైతే వాళ్ళు నాంపల్లి పోలీస్ స్టేషన్కు మీ డయల్ 100 పంపారు. ఓకే. మాకు వచ్చింది, అందుకు మీకు కాల్ చేస్తున్నాము. ఓకే. అదే అండి, అందుకు కాల్ చేస్తాం మేము. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు నన్ను లాగిన్లో కూర్చొని ఇవ్వడం లేదు, మా డీసీపీ గారి ఆఫీస్లోనే. మేము ఎలా చెప్తామండి? అదే సార్, ఇప్పుడు డీసీపీ గారి ఆఫీస్లో డీసీపీ గారు వచ్చే వరకు లాగిన్ ఉంటారు, లాగిన్లో కూర్చుంటారు. ఎవరైనా కూడా అతను బయట కూర్చోవచ్చు, విజిటింగ్ వాళ్ళు ఉంటారు, కూర్చోవచ్చు బయట. అదే ఉండకూడదని చెప్పి పోలీసులు లాగేస్తే నేనేం చెప్తాను సార్ ఇప్పుడు? అది కూడా అదే చెప్తే వీడియో తీసుకున్నా కూడా వీడియో ఫోన్ లాగేసుకుంటాను అంటే యాజ్ పర్ దలా మీరు లాక్కోవడానికి లేదండి, మరి లాయర్లు వచ్చి మీకు ఇబ్బంది అవుద్ది, యాజ్ పర్ దలా మీకు ప్రాబ్లం అవుద్ది అంటే వదిలేశారు. ఆ ఫోన్ కూడా లాగేసుకోపోయారు ఇక్కడ నాకు. వీడియో కూడా తీయొద్దు అంటున్నారు. ఇంత దారుణంగా ఉందండి. మీరు ఉండండి బయట, సార్ రాయన వెళ్ళి మాట్లాడండి. బయట అంటే రోడ్డు మీద కాదు సార్, లాగిన్ ఉంది, లాగిన్లో కూర్చుంటా ఉన్నాను నేను. లాగిన్లో కూర్చోకూడదు, మీరు బయటికి పోండి అని బయట తెచ్చారు స్టేషన్కి. వర్షం పడుతుందని కూడా చెప్పా, వర్షంలోనే ఉన్నాడు బయట. ఇప్పుడు మేమైతే మాకు డీసీపీ గారు మీటింగ్ ఉందండి, మీటింగ్లో ఉన్నాను నేను. ఓకే. మీరు ఏదన్నా ఫర్దర్గా ఏదన్నా ఉంటే మేము రమ్మంటే వస్తాం మేము. ఓకేనా? అంటే ఎక్కడికి అంటే నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. మీరు వస్తే రండి, డిస్ట్రిక్ట్ గారి వెస్ట్ జోన్లో ఉన్నాను నేను, వస్తే మనకి హెల్ప్ అవుతుంది. మీరు లాగిన్లో ఎందుకు మాకు సెంట్రల్ జోన్ డీసీపీ మేడం గారు మీటింగ్ చేస్తున్నారండి. ఓకే. డయల్ 100 ఇగో ఎవరికి కావాలి తీసుకోండి. సరేనండి, వస్తాంలేండి, మేము వస్తాంలేండి.